హాయ్ అండి, నమస్తే. నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమత ఆల్ ఇన్ వన్. ఈరోజు మన వీడియో ఇంట్లోనే నేను ఘీ ఎలా ప్రిపేర్ చేసుకున్నానో వీడియో తీసి పెట్టానండి. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అయితే ముందుగా పాలు మనం డైలీ వేడి చేసుకుంటాం కదండి. కాచి చల్లార్చిన పాల పైన వచ్చే మేగడ్ని నేను ఇలా తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ప్రతి 15 డేస్కి ఒకసారి ఇలా నెయ్యి అనేది చేసుకుంటానండి. నేనైతే ఆవు పాలే వాడతామండి. కొంతమంది గేదె పాలు కూడా చేస్తారు కదా, నేనైతే ఆవు పాలు తను చేస్తాను. చూసారా, అందుకే ఎల్లోయిష్గా ఉంది మేగడ అనేది. కూలింగ్ వాటర్ వేసి ముందుగా మిక్సీలోకి ఈ వెన్న అంతటినీ వేసి దాంట్లో కొంచెం కూలింగ్ వాటర్ వేసి మిక్సీ కొట్టాలండి. తర్వాత ఇంకో కొంచెం చల్ల నీళ్ళతో వెన్నని క్లీన్ చేసుకుని ఇలా సపరేట్ చేసుకుని ఒక కళాయి పెట్టుకుని స్టవ్ పైన ఇలా పెట్టుకోవాలండి. అప్పుడు మన ప్యూర్ గీ అనేది పైకి తేలుతూ ఉంటుంది. చూసారా, చూడండి ఎంత చక్కగా గీ అనేది మరుగుతుంది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. నేనైతే ఇలానే చేస్తానండి. చూసారా, పైకి నెయ్యి అంతా తేలి అడుగుకి మేగడంతా పట్టేస్తుందండి. కొంచెం నేను వడకాచాక మరి కొంచెం సేపు వడకాచానండి. ఇంకొద్దిగా నాకైతే నెయ్యి ఎంత వచ్చిందండి 15 డేస్కి ఒకసారి చేస్తే. చూసారా ఎంత బాగా వచ్చిందో నెయ్యి, ప్యూర్గా ఎంత బాగుందో. ఇంకోండి ఇంతే ఫ్రెండ్స్. మీకు ఏవైనా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.